హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వడియాలు పెట్టే టైం అయిపోతుంది కదా, ఎండింగ్లో లాస్ట్లో అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత బాగా తిరిగి అలసిపోయాం కదా, ఇంకా ఒక 4 days అయితే రెస్ట్. తర్వాత సలీమా ఒక 3 days అయితే పెళ్ళికి వెళ్ళొచ్చింది. సలీమా హెల్ప్ ఉంటే కొంచెం నాకు ఈజీ అవుతుంది అన్నట్లు సలీమా కోసం వెయిట్ చేశాను. ఇంకా పెళ్ళికి పోయి వచ్చేసింది. ఈరోజు సెకండ్ డే అండి. నాకైతే వడియాల్లో చుట్టలు పెట్టడమే ఇష్టం, తినడం కూడా. లాస్ట్ ఒక 2 days అయితే అప్పడాలాగా వేస్తాను. ఫస్ట్ ఇది సెకండ్ డే. గంజి అయితే ఇలా, గంజి కాదు పిండి, వడియాల పిండి అయితే ఇలా చేశానండి నాకు వచ్చినట్లు. నేను ఎవరి హెల్ప్ లేకుండా ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్. సెకండ్ టైం ఇది. ఒక 4 years బ్యాక్ అయితే వేశాను. అది కరెక్ట్గా అడిగి చేశాను అన్నమాట. అమ్మకు కూడా చెప్పలేదు నేనైతే ఇట్లా వేస్తున్నానని. కొంచెం మనకి యూట్యూబ్ ఉంది కదా, వీడియోస్లో సెర్చ్ చేసి నిన్నైతే కొంచెం జారుడుగా అయ్యింది. ఈరోజు కొంచెం పర్ఫెక్ట్గా చేశాను అన్నమాట. నిన్నటివైతే ఇవి. ఈరోజు ఒకటి కొంచెం ఎండలో పెట్టేసామంటే ఇంకా ఇవి రెడీ అయిపోయినట్లే. కొంచెం పిండి జారుడుగా అయినందుకు చిన్న హోల్స్ ఉండే దాంట్లో వేసాము. పావు ఉంటుంది కదా డబ్బా, వడియాలు పెట్టే డబ్బా, అది అన్నమాట. ఈరోజు ఎలా వస్తుందో చూడాలి. ఇదండి వీడియో. అయితే మీరు పెట్టుకున్నారా? పెట్టుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది ఏప్రిల్లోనే పెట్టేసుకుంటూ ఉంటారు. ఇంకా పర్వాలేదు, ఎండ అయితే ఉంది. మెల్లిమెల్లిగా ఇంకా వర్షాలు పడే ఛాన్స్ ఉంటుందని చెప్తారనమాట, వడియాలు పెట్టే టైం అయిపోతుందని. కాబట్టి ఇంకా ఈ లాస్ట్ ఎండింగ్ డేస్లో అయితే ఒక 5 days పెడితే సరిపోతుంది. నాకు ఒక్కటే కాదు, అమ్మకు కూడా ఇవ్వాలి కదా. ఇంకా అమ్మ ఎక్కడ చేసుకుంటుంది, ఇప్పుడైతే ఓపిక లేదు కాబట్టి అమ్మకు కొన్ని, అక్క వాళ్ళకు కొన్ని, అలా నాకైతే కన్వీనియంట్ ఉంది కాబట్టి ఇంటి దగ్గర పెట్టుకోగలుగుతున్నాను. అక్క వాళ్ళకి లేదండి అలా పెట్టుకోవడానికి, ఎండ పడడానికి, అందులో ఇట్లా ఒకరి హెల్ప్, అలా కన్వీనియంట్ లేదన్నమాట. అందుకనే నేనే ఇంకా వీలు చేసుకొని పెట్టేస్తున్నాను. నిన్నైతే 1 kilo పెట్టాను. ఈరోజు ఒక 1.5 kilo అయితే బియ్యం నానబెట్టుకున్నాను అన్నమాట. ఇదండి సలీమా కూడా వచ్చింది, బయట క్లీన్ చేస్తుందన్నమాట. నేను కొంచెం రాగి మాల్టో చేసుకున్నాను. తాగే లోపల టైం వేస్ట్ ఎందుకని చేస్తుంది. ఆ ఎదురింటి మిద్ది పైన వేస్తామన్నమాట. మాకు వెళ్ళడానికి లేదు కదా. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, సమీరా వడియాలు పెడతాను అంటుంది, ఎక్కడ పెడుతుందబ్బా అని. లేదండి, ఆ ఎదురింటి మిద్ది పైన అయితే వేస్తాను. బాగా క్లీన్గా ఉంది అక్కడ, దగ్గరే కాబట్టి ఇంకా ఇంటికి ఎదురుగానే కదా, వెళ్ళైతే వేసి వచ్చాము. ఈరోజు కూడా వెళ్తామండి. చూడండి నా వడియాలు ఎలా ఉంటాయో. పిండి అయితే తీసుకొని ఎదురింటి మిద్ది పైనకి అయితే వెళ్ళామండి. వడియాలు పెట్టడానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకువెళ్ళాము. ఫస్ట్ రోజు అయితే కొంచెం మెత్తగా అయిందన్నమాట పిండి, కొలత తెలియక. 4 years అయింది కదా, కొంచెం అటు ఇటు అయింది, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నెక్స్ట్ డే సలీమాతో తీసుకొచ్చినది ఆ సంచి లాంటిదండి, చాలా బాగా వచ్చింది. ఈజీ ప్రాసెస్ అని కూడా అనిపించింది. చాలామంది కవర్లలో కూడా వేస్తుంటారు, అది అందరికీ తెలిసిందే. ఇలా అదే పనిగా ఇలా సంచుల్లాగా కుట్టారంట. ఇంకొక నెక్స్ట్ షాట్లో అయితే చూపిస్తాను చూడండి, దానికి కింద హోల్ ఎలా పెట్టారన్నది. చుట్టలు అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోయాయండి. ఇలా వేసాము వడియాలు అయితే. ఇది సెకండ్ డే. మామూలుగా ఒక 4 days అయితే చుట్టలు వేశాను. లాస్ట్ డే కోసం ఒక 2 kilos అప్పడాలు వేసుకుందామని పెట్టాను. ఇది 3 days బ్యాక్ దండి వీడియో అయితే. మా చిన్ని కూడా వచ్చి అలా ట్రై చేసింది వేయడం. అయితే చుట్టలు నీట్గా వచ్చాయి కదా. ఈ ఇయర్ వడియాలు వేసే టైం అయితే అయిపోయింది. ఇలా వేసుకున్నామండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియోని లాస్ట్ దాకా చూసి లైక్ చేయండి. నేను ట్రిప్కి వెళ్ళిన వీడియోస్ పెట్టాలంటే చాలా అంత మిస్టేక్గా ఉందండి. అందరూ వీడియోస్ తీసుకున్నాం కదా, అక్క వాళ్ళు పిల్లల ఫోన్లలో అంతా కన్ఫ్యూజన్గా ఉన్నాయన్నమాట. వాళ్ళ ఫోన్లో కొన్ని ఇంకా అట్లా, కాబట్టి లేట్ అయింది ఎందుకు వచ్చేసి అన్నట్టు ఇంకా ఫ్రెష్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే అలా ఎండకు పెట్టేసామంటే మనకి వడియాలు రెడీ కదా వేయించుకోవడానికి. నేనైతే ఎలా ఉన్నాయి టేస్ట్ చూడాలని కొన్ని అయితే వేయించాను ఆయిల్లో వేసి. చాలా బాగా పొంగాయండి, టేస్ట్ కూడా కరెక్ట్గా ఉన్నాయన్నమాట. సాల్ట్ అలా బాగా హ్యాపీగా అనిపించింది. మనం 4 days కష్టపడామంటే 1 year దాకా కావాల్సినప్పుడల్లా ఇలా వేయించుకోవచ్చు, నంచుకోవడానికి బాగుంటాయి.
డాడీకి బాగా ఇష్టం ఇవి. నాకు ఇష్టం. మీరు కూడా వేసుకున్నారా? వేసుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి వీడియో వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. వేయించుతుంటే ఒక పక్క తింటుందన్నమాట మా చిన్ని. రేపు అక్షయ తృతీయ కాబట్టి మా చిన్ని బంగారు పళ్ళు పెట్టించుకుంటుందంట. ఏదో ఒకటి గోల్డ్ కొనాలి కదా, అలా అని బంగారు పళ్ళు పెట్టించుకుంటుందంట. పెట్టించుకున్న తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను, చూస్తూనే ఉండండి. ఇవి అప్పడాల కోసం నానబెట్టాను, కానీ ఏం చేస్తామండి, ఎండ సరిగా లేదని అలానే వాటరు పంపేసి పెట్టేశాను.